అంటే చంద్రబాబు గారు మా సొంత జిల్లా, ఆయనకు ఎక్కువ ప్రేమ. ఆయన రోజు ఒకసారి మా పేరు తలుచుకోగా ఆయనకు నిద్ర వచ్చేటట్లేదు. రోజు ఆయన ఇంట్లో వాళ్ళని తలుచుకుంటాడో లేదు కానీ పెద్దిరెడ్డి అని ఆయన టీవీ చూస్తే తలుచుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి న్యాచురల్గా మా జిల్లా ఆయనకు కాలేజ్ నుంచి ఆయనకు నాన్నగారికి ఆయనకి ఉండే పొలిటికల్ ఇష్యూస్తో ఖచ్చితంగా ఆయనకు మా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పి కూడా ప్రత్యేక ఆలోచన కూడా ఉంటుంది. మదనపల్లిలో మార్చూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి సంబంధించి 100 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఈ మార్చూరు వెంకటేశ్వర్లు ఎవరు అని ఇంతవరకు వినిందే లేదు. ప్రూవ్ చేయమనండి. ఇది ఇట్లాంటిది అది కూడా ఉంటుంది. ఇలా బురద కొడతారు, మళ్ళీ మేము కడుక్కోవాలి. రోజు వాళ్ళకి ఇదే పని, బురద కొట్టి ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఈ రోజు మీకు వివరంగా నేను చెప్తానని ఇది జరిగిందంతా కూడా మీకు చెప్పినాను. మళ్ళీ మేము క్లియర్ చేసుకోవాలి. ఏదో ఒకటి కొడతారు, మీడియాలో వాళ్ళకి సంబంధించిన మీడియాలో రాయడము, ఇది చేయడం. పెట్టమని చెప్పండి, ఏముండేది ప్రూవ్ చేయమనండి. ఉంటే దేనికన్నా రెడీ. ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేశారు? విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో, జగన్తో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు పోయి అన్నీ కూడా పోయినారు. ఆయన అంటే పూర్తి గౌరవం ఉంది. పార్టీకి చాలా కష్టపడినారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. సో ఆయన నిర్ణయం మార్చుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా వీళ్ళు మారుతారు, వాళ్ళు మారుతారు, అన్నీ కూడా పుకార్లు. ఖచ్చితంగా ఎవరు మారేవాళ్ళు లేరు. అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు కట్టిన వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు. ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం, పనిచేస్తాం. ఏం కుట్ర లేదు, ఆయన వ్యక్తిగత నిర్ణయం. విజయసాయిరెడ్డి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు. సో ఆయన క్లియర్గా చెప్పారు, వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి. పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది అదేవిధంగా. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఓకేనా? చాలబ్బా, ఇంకా అయిపోయింది. సూపర్ సిక్స్ సో ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు, నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు, లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా. స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.